ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. ఏపీ తెలంగాణకు హైదరాబాద్ 10 ఏళ్ల పాటు రాజధానిగా కొనసాగిందన్న అమిత్ షా, ఏపీ ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించిందన్న అమిత్ షా, అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పరిపాలనకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2026 మార్చి 28న ఏపీ అసెంబ్లీ అమరావతి రాజధాని తీర్మానం చేస్తుందని వివరించారు. ఏపీకి కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు. 2024 జూన్ 2 నుంచి అమల్లోకి కొత్త రాజధాని వస్తుందని తెలిపారు అమిత్ షా. కాగా రేపు పార్లమెంటు ముందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మనం చూస్తున్నాం రేపు పార్లమెంటు ముందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతోంది. దానిపై అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష రేపు చట్టబద్ధం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అనేక కన్ఫ్యూజన్ల నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి కేంద్రం ఒప్పించి చట్టబద్ధత తీసుకురాబోతుంది. అమరావతి రాజధాని అని చాలా కాలంగా అనుకుంటున్నప్పటికీ కూడా కేంద్రం ఏదైతే చట్టబద్ధత కల్పించడం అనేది ఒక గొప్ప పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నెల 28న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రం కూడా అన్ని పరిశీలించిన మీదట ఇమీడియట్ గా పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఆ కళల ఆంధ్రప్రదేశ్ ప్రజల సాకారం అవబోతున్నాయి, కళలు సాకారం కాబోతున్నాయి. రేపు లోక్సభలో ఈ బిల్లుని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతుంది. ఆ వెంటనే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టబోతుంది. ఆ తర్వాత ఎల్లుండి రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లబోతుంది ఆ బిల్లు. తర్వాత చట్టబద్ధత ఏదైతే రాజ్యపత్రం విడుదలవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి రాజ్యపత్రం రిలీజ్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అమిత్ షా కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే 2014 పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం చూసుకుంటే కనుక 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత 2024 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాజధానిగా నిర్ణయిస్తుందో దాన్ని రాజధానిగా చేయాలనేది ఆనాడు చట్టంలో ఉన్న నేపథ్యం ఉంది. అయితే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని శరవేగంగా నిర్మితం అవుతుంది. ఈ నేపథ్యంలో 2024 జూన్ 2వ తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తిస్తుందని చెప్పి అమెరికా ఏదైతే అమిత్ షా ఒక నోట్ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉన్నది, ఒక కేంద్రం అయితే తెరదించిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి అమరావతి రాజధాని, ఎందుకంటే 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాష్ట్ర ఏదైతే 2 రాష్ట్రాలకి రాజధానికి హైదరాబాదే ఉంది. అది 2024 వరకు కూడా కేంద్ర దృష్టిలో అది కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఆ తర్వాత అపాయింటెడ్ డే జూన్ 2వ తారీఖు వస్తుంది. అక్కడ నుంచి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే తమ రాజధాని అమరావతి అని ఒక తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరిందో అది అధికారికంగా చట్టబద్ధత వస్తుంది. కేంద్రం ఏదైతే పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత అప్పటి నుంచి జూన్ 2, 2024 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది పెద్ద చారిత్రాత్మకంగా నిర్ణయంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అంటూ కొంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితికి తావుండకూడదు. భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా రాజధాని ఉంటే దాన్ని కదిలించడానికి వీల్లేదు, దాని దృష్టికి ఎవరు కూడా వెళ్లకుండా ఉదే విధంగా కేంద్ర సహకారంతో ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది గొప్ప పరిణామంగా ఇక్కడ చెప్తున్నారు. రాజధాని రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు కావచ్చు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా ఇమీడియట్ గా ముందుకు వచ్చి దాన్ని చట్టరూపం తీసుకురావడం, ఎందుకంటే 28-3-4 రోజుల్లోనే ఇమీడియట్ గా దాన్ని చట్టరూపం తీసుకొచ్చి దానికి రాజముద్ర వేసే విధంగా కూడా ఏదైతే అధికారికంగా దాన్ని గుర్తించడం అనేది చాలా కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, థ్యాంక్ యూ రవిచంద్.